అందరి అందరికీ నమస్కారం. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 సంవత్సరం తర్వాత ఏం చేశారంటే ప్రధానమంత్రి నెహ్రూ గారు వ్యవసాయం మీద పన్ను అనేది లేకుండా చేశారు. వ్యవసాయం వాళ్ళ పరిస్థితులను బట్టి వ్యవసాయం మీద పన్ను ఉంటే వ్యవసాయం డెవలప్ కాలేదనే ఆలోచనతోని. కానీ 78 సంవత్సరాల తర్వాత కూడా వ్యవసాయం మీద పన్ను ఎత్తేయటం వల్ల పారిశ్రామికవేత్తలు అందరూ వ్యవసాయం మీద డెవలప్ చేసుకుంటూ లబ్ధి పొందుతున్నారు. ఎరువుల సబ్సిడీతో పాటు వ్యవసాయం మీద పన్ను చూపిస్తున్నారు. పారిశ్రామికవేత్తలు అందరూ కూడా వ్యవసాయాన్ని కొని దాని మీద ట్యాక్స్ మినహాయింపు ఇవాళ కూడా చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే వ్యవసాయం పెరిగిన తర్వాత కూడా వ్యవసాయదారులకే కాకుండా వ్యవసాయేతరులు వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా వాళ్ళ కిందనే లబ్ధి పొందుతున్నారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులందరూ కూడా దీన్ని లబ్ధి పొందుతున్నారు. అంటే వ్యవసాయం కొనుక్కొని వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని వ్యవసాయం మీద చూపిస్తున్నారు. వ్యవసాయం ఒకవైపు రైతులకి నష్టమని ఇదే జనం గగ్గోలు పెట్టుకుంటూ ప్రజాప్రతినిధులు వాళ్ళ వ్యవసాయాన్ని డెవలప్ చేసుకుంటూ భూముల మీద భూములు కొనుక్కుంటున్నారు. అంటే ఆదాయం పెంచి చూపించడానికి పన్ను మినహాయింపు ఉంది కాబట్టి, ఆదాయ పన్ను మినహాయింపు వ్యవసాయం మీద ఉంది కాబట్టి. ఇది తర్వాత ఏమైందంటే ఈ పరిస్థితులు పారిశ్రామికవేత్తలు తరబడి వాళ్ళే రాజకీయంలో 1990 దశకం తర్వాత పారిశ్రామికవేత్తలు కూడా రాజకీయంలో తరబడి వాళ్ళే ఓట్లు ఇచ్చి కొనుక్కోవటం, పదవులు ఇచ్చి కొనుక్కోవటం, వాళ్ళే కూడా వచ్చి ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళే సెలెక్ట్ అయ్యి వాళ్ళు కూడా మళ్ళీ ఇదే పరిస్థితిని వ్యవసాయాన్ని వాళ్ళు వ్యవసాయ భూములు కొనుక్కొని వ్యవసాయం మీద ఆదాయం చూపించుకుంటూ నేర్చుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడు ఏమైందంటే ఈ పారాచూట్ జనం అందరూ వచ్చి ప్రతి ఒళ్ళు రాజకీయ నీతులు మాట్లాడుకుంటూ వ్యవసాయదారులకు వాస్తవంగా నాశనం అవుతున్నారు. పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ ప్రజాపతులు ఆ విధంగా అవుతున్నారు. 85% ఇవాళ కూడా వ్యవసాయం మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ రాయితీలన్నీ కూడా ఏంటంటే వ్యవసాయం మీద చూపించుకున్న వాళ్ళు ఎన్ఆర్ఐలకు ఇస్తున్నారు. ఇతర దేశాలకు కూడా వ్యవసాయం మీద రాయితీలు ఇన్కమ్ ట్యాక్స్ లబ్ధి పొందుతున్నారు ఇక్కడ భూములు కొనుక్కొని. ఇప్పుడు ఇవన్నీ ఉచితాల పేరుతో ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ మధ్యకాలంలో ఉచితాల పేరుతో అన్నీ ఇవ్వటం, అన్ని ఉచితాల పేరుతో దాదాపు అమ్మకం ఉంటే సేల్ ట్యాక్స్ కాడ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కాడ నుంచి ఉద్యోగం చేస్తే ఇంకా ఆదాయ పన్ను, వస్తువు కొంటే సేల్ ట్యాక్స్, ఈ ఇన్ని ట్యాక్సులు దాదాపు 20 ట్యాక్సులు. అంటే కనీసం పెట్రోల్ పోసిన కాడ నుంచి రోడ్డు ఎక్కితే టోల్ ట్యాక్స్ కాడ నుంచి అన్ని 26 ట్యాక్సులు అవుతున్నారంటే చచ్చిపోయేదానికి కూడా నాటికి కూడా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఈ విధంగా ఏంటంటే ఉచితాల పేరుతోని వసూలు చేసుకుంటూ 26 ట్యాక్సులు జనం మీద నెట్టుతున్నారు. ప్రభుత్వం విధిస్తుంది అంటే అన్నిటి మీద తెచ్చే ప్రభుత్వం ఉచితాలు ఇచ్చుకుంటూ అందరి మీద ట్యాక్స్లు వేసి ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా పారిశ్రామికవేత్తలను రాజకీయంలో తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి సీట్లు కొనుక్కుంటున్నారు, పార్టీ మారి సీట్లు కొనుక్కుంటున్నారు, పార్టీలకు సందాలు ఇస్తున్నారు. వాళ్ళు ఏంటి 2000 3000 ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు. ఆ పైన పారిశ్రామికవేత్తలు వచ్చిన తర్వాత వ్యవసాయ భూములు కొనుక్కొని మళ్ళీ ఆ విధంగా కూడా లబ్ధి పొందుతున్నారు. ఈ రుణమాఫీల పేరుతో అన్నీ కూడా వీళ్ళు ఉచితాలు ఇచ్చే స్కీములన్నీ కూడా ప్రతి ప్రభుత్వం చేసేది ఏంటి వ్యవసాయ రుణమాఫీ అంటున్నారు. అంటే ఎలక్షన్ అప్పుడే రుణమాఫీ అంటున్నారు. వ్యవసాయం మీద లాస్ వచ్చి ప్రతి సంవత్సరం పెట్టట్లే, అప్పుడు ఒకే టైంలో పెడుతున్నారు. ప్రతి సంవత్సరం ఎలక్షన్ వచ్చినప్పుడే రుణమాఫీ అంటే ఒక ఓటు ₹1,00,000 2 లక్షలు ఇచ్చి కొనుక్కున్నట్టమాట. డైరెక్ట్ డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం కాకుండా ప్రభుత్వ సొమ్ముతోని కొనేటట్టు ఉన్నారు వ్యవసాయ రకాల హామీలు ఇచ్చుకుంటూ. ఈ వెనక ఇప్పుడు ఒక సామెత ఉంది ఏమిటంటే అడ్డడి పోసి 5 దవలు ఇచ్చి దంపించుకున్నట్టు. అంటే అడ్డడంటే 4 దవలు, 4 దవలకు 5 దవలు కూలి ఇచ్చారటానికి వాళ్ళు. అంటే అనాకాని కోడిపెట్టగా బేడ తలకాయ అంటే అన్నట్టు చేస్తున్నారు. అంటే ఈతకాయ అంత పనిచేసి తాటికాయ అంత ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వం కూడా. ఈ పారాచూట్ మామూలు రకాలు. ఇంకోటి ఏంటంటే పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాని, పెద్ద పెద్ద సోషల్ మీడియాని డబ్బులు ఇచ్చి పెట్టుకొని వాళ్ళ ప్రచారం చేసుకుంటూ ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టే చేస్తున్నారు. ఈ రూపేణ ఏమిటంటే ప్రజలు కూడా మేల్కోలా, ప్రభుత్వం కూడా ఆలోచన చేయకుండా అందరూ పాలన చేస్తున్నారు. అప్పులు ఇష్టం వచ్చినట్టు పథకాలు ఉచితాలు పెట్టుకుంటూ ఇటు మీ ద్వారా కోరుకుంటూ. ఒకప్పుడు ఏమిటంటే రాజకీయ నాయకులు అంటే నిస్వార్థంగా పనిచేసేవాళ్ళనే రాజకీయ నాయకులు చేసేవాళ్ళు ఏ పార్టీలు అన్నా కానీ. అప్పుడు తెలుగునాట కూడా మంచి మంచి నాయకులు అయ్యారు, ప్రధానమంత్రి రాష్ట్రపతులు అయ్యారు. ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పులు పాలు చేస్తున్నారు. రెండేపులు కూడా భారతదేశంలో తెలుగు జాతిని తేలిక చేసే పరిస్థితి కూడా చేస్తున్నారు. ఇటు మీరందరూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్తూ కోరుకుంటూ ఇటు మీ భీమిరెడ్డి పుల్లారెడ్డి.